ఈ వీడియోలో మనము బీజీయ సమాసాల భాగాహారాన్ని ఏ విధంగా చేయాలో నేర్చుకుంటాము. పాలినామియల్ డివిజన్ ఇంట్రడక్షన్. ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ ఉంది. x² + 3x + 2 అనే సమాసాన్ని మనం మరో సమాసమైన x + 1తో భాగించాలి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి? ఇచ్చిన సమీకరణాన్ని x + 1తో భాగించాలి. అయితే దీన్ని మనం ఏ విధంగా చేయవచ్చు అంటే, లవంలో మనకు x² + 3x + 2 ఉంది కదా, దీనికి కారణాంకాలను కనుక్కొని దాని తర్వాత మన భాగాహారాన్ని చేయవచ్చు. మరి ఇటువంటి సమీకరణాలకు కారణాంకాలను ఏ విధంగా కనుక్కోవచ్చు అనేది మనం ముందు వీడియోలో చాలాసార్లు అయితే నేర్చుకున్నాము. మరి ఈ సమీకరణానికి కారణాంకాలు ఏమవుతాయి? ఈ సమీకరణంలోని a + b అనేది 3కు సమానం అవుతుంది, a × b అనేది 2కు సమానం అవుతుంది. అవునా? ఇప్పుడు మరి 2 యొక్క కారణాంకాలు ఏమవుతాయి? 2 × 1. ఇప్పుడు 2ని మరియు 1ని కలిపినప్పుడు కూడా ఏమవుతుంది? a + b అనేది 3 అయింది. కాబట్టి a, bలు ఏమవుతాయి? 2, 1. కాబట్టి ఈ సమీకరణానికి కారణాంకాలు x + 2 × x + 1 అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ సమీకరణంలోని లవంలో x² + 3x + 2కు బదులుగా ఈ కారణాంకాలను రాసుకోవాలి. బై x + 1 అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ x + 1 ఈ x + 1 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది? x + 2 అనేది వస్తుంది. అంటే దీన్ని భాగాహారం చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది? x + 2 అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ సమీకరణం అనేది x యొక్క అన్ని విలువలకు కూడా సత్యం అవుతుంది. కానీ x అనేది ఇక్కడ -1కి సమానం కాకూడదు. ఎందుకు? హారంలో చూడండి ఏముంది? x + 1 అనేది ఉంది. ఇక్కడ x అనేది -1 అయింది అనుకోండి, అప్పుడేమవుతుంది? -1 + 1 2 కూడా క్యాన్సిల్ అయిపోయి మనకు 0 అనేది వస్తుంది. మరి హారంలో 0 ఉంటే దాన్ని మనం నిర్వచించలేము. కాబట్టి ఇక్కడ x అనేది -1కి సమానం కాకూడదు. అయితే ఇదే భాగాహారాన్ని మనం మరో పద్ధతిలో కూడా చేయవచ్చు. అది ఏంటి అంటే, భాగాహార పద్ధతి. ఇక్కడ కూడా మనం ఇదే సమీకరణాన్ని తీసుకొని x + 1తో భాగిద్దాం. అయితే ఈ పద్ధతిలో మనం భాగాహారాన్ని ఈ విధంగా రాసుకుంటాం అన్నమాట. దీంట్లో x + 1 అనేది విభాజకం అవుతుంది, x² + 3x + 2 అనేది విభాజ్యం అవుతుంది. అయితే ఈ పద్ధతిలో ఏ విధంగా భాగాహారం చేస్తాము అంటే, విభాజకంలో చూడండి మొదటి పదం x ఉంది. ఈ xని ఎంత పెట్టి గుణించినప్పుడు మనకు విభాజ్యంలో మొదటి పదం అంటే x² అనేది వస్తుంది? అంటే xతో గుణించినప్పుడు. ఇప్పుడు మనం xని భాగఫలంలో రాసుకోవాలి, అంటే ఇక్కడ. అయితే ఇక్కడ x యొక్క ఘాతం ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి మనము మధ్య పదానికి పైన రాసుకుంటున్నాం. ఇప్పుడు x × x ఏమవుతుంది? x² అవుతుంది. అవునా? ఇప్పుడు ఇదే xని మనం 1తో కూడా గుణించాలి. అప్పుడేమవుతుంది? 1 × x అంటే x అవుతుంది. ఇప్పుడు పైన ఉన్న సమీకరణం నుంచి x² xను తీసివేద్దాం. అప్పుడేమవుతుంది? x² క్యాన్సిల్ అయిపోతాయి. +3xలోంచి xను తీసివేస్తే మనకి ఎంత వస్తుంది? 2x అనేది వస్తుంది. అలాగే ఇక్కడ 2 అనేది ఉంది కదా, దీన్ని మనం కిందని రాసుకుంటాం. కాబట్టి +2 అంటే ఇప్పుడు కొత్త విభాజ్యం ఏమైంది? 2x + 2 అనేది కొత్త విభాజ్యం అయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం x + 1తో భాగించాలి. అయితే ఇక్కడ మనం xని ఎంత పెట్టి గుణించినప్పుడు 2x అనేది వస్తుంది? 2తో గుణించినప్పుడు. కాబట్టి ఇక్కడ మనం +2గా రాసుకుంటాం. అయితే ఇక్కడ విభాజకంలోను విభాజ్యంలోను రెండింట్లో ప్లస్లే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ప్లస్ని రాసుకోవడం జరిగింది. ఒకవేళ గుర్తులు మారినట్లయితే దానికి అనుగుణంగా మనం ప్లస్సా లేదా మైనస్సా అనేది భాగఫలంలో రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు 2 × x ఏమవుతుంది? 2x. 2 × 1 ఏమవుతుంది? 2 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం తీసివేసాము అనుకోండి, అప్పుడు శేషం ఎంత వస్తుంది? 0 అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ భాగఫలంలో ఎంత వచ్చింది మనకు? x + 2 అనేది వచ్చింది. ఈ పద్ధతిలో చేసినప్పటికీ కూడా మనకు సమాధానం ఎంత వచ్చింది? x + 2 అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇచ్చిన సమీకరణాన్ని x + 1 అనేది నిశ్శేషంగా భాగించింది. అవునా? కానీ కొన్ని సమీకరణాలు ఏమిటి అంటే నిశ్శేషంగా భాగించబడవు. ఉదాహరణకు మనం మరొక సమీకరణాన్ని తీసుకుందాం. x² + 3x + 3ని తీసుకుందాం. ఇప్పుడు ఈ సమీకరణాన్ని కూడా మనం x + 1తో భాగిద్దాం. అప్పుడు ఏమవుతుంది?
ఇందాక మనం చేసాం కదా, కారణాంకాలను కనుక్కొని దాని ద్వారా భాగాహారం చేయడం అనేది ఆ పద్ధతిలో ఇక్కడ మనం చేద్దాం. ఇప్పుడు లవంలో ఉన్న సమీకరణానికి మనం కారణాంకాలను కనుక్కోవాలి. అయితే ఇక్కడ a ప్లస్ బి అనేది 3కు సమానమైంది, a ఇంటూ బి కూడా 3కే సమానమైంది. మరి 3 యొక్క కారణాంకాలు ఏమవుతాయి? 3 ఇంటూ 1. 3ని 1ని కలిపితే ఎంత వస్తుంది? 4 అనేది వస్తుంది. అంటే ఇక్కడ 3 యొక్క కారణాంకాలను కలిపినప్పుడు మనకు a ప్లస్ బికు సమానం అవ్వట్లేదు. అంటే ఈ సమీకరణానికి మనం కారణాంకాలను కనుక్కోలేము. మరి ఇలాంటి సందర్భంలో ఏం చేయవచ్చు అంటే ఈ సమీకరణాన్ని మనం వేరే విధంగా రాసుకోవచ్చు. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ ఇక్కడ 3 ఉంది కదా, ఈ 3ని మనం 2 ప్లస్ 1గా రాసుకోవచ్చు బై ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం 2 భాగాలుగా విభజించుకుందాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1గా రాసుకోవచ్చు. ఇప్పుడు మొదటి భాగాన్ని చూడండి. దీన్ని భాగాహారం చేసినప్పుడు ఎంత వస్తుంది? ముందు ఉదాహరణలో చూసాం కదా, ఎంత వస్తుంది? ఎక్స్ ప్లస్ 2 అనేది వస్తుంది. ఇంకా ఏం మిగిలింది మనకు? ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 అనేది మిగలడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని సమీకరణాలు నిశ్శేషంగా భాగించబడవు అని చెప్పడానికి మాత్రమే ఈ ఉదాహరణను తీసుకోవడం జరిగింది. ఈ విధంగా నిశ్శేషంగా భాగించబడని సమీకరణాలను భాగాహారం ఏ విధంగా చేయాలి అనేది మనం ముందు వీడియోలో మరింత వివరంగా నేర్చుకుంటాము. దాని గురించి ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాము? ఒక సమీకరణాన్ని లేదా బహుపదిని మరొక సమీకరణంతో ఏ విధంగా భాగించాలి అనేది 2 పద్ధతుల్లో నేర్చుకున్నాము. ఈ 2 పద్ధతుల్లో కూడా మనము కారణాంకాలను కనుక్కొని దాని తర్వాత భాగాహారం చేయడం అనేది సులభమైన పద్ధతి అవుతుంది అని మనం చెప్పచ్చు.